ఇంటర్ బోర్డు ముందు వరుసగా రెండో రోజు కూడా విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఆందోళన దిగారు. విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుతో భారీగా విద్యార్థులు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డుకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. కార్యాలయం లోపలికి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ బోర్డు ప్రక్షాళన చేయాలని, అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ ధర్నాకు దిగారు. నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు ఆయన ఆందోళన చేశారు. పోలీసులు నాగేశ్వర్ ను అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున బోర్డు కార్యాలయం దగ్గరకు వస్తుండటంతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఓవైపు విద్యార్థుల ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలపై విరుచుకుపడుతున్నారు. అయితే అధికారులు మాత్రం రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అంటూ పాతపాటే పాడుతున్నారు. 100 రూపాయలు చెల్లించి రీకౌంటింగ్, 600 చెల్లించి రీవాల్యుయేషన్ చేయించుకోవచ్చంటూ సలహాలు ఇస్తున్నారు. ఈ విషయంలోనూ తల్లిదండ్రుల వాదన మరోలా ఉంది. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కు డబ్బులు చెల్లిద్దామన్నా వెబ్సైట్ పనిచేయడం లేదంటూ మొత్తుకుంటున్నారు. ఈ నెల 25 వరకు మాత్రమే ఫీజులు చెల్లించే అవకాశం ఉంది. దీంతో ఇంటర్ బోర్డు వైఫల్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయన్నారు. ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని, విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడదని సూచించారు. ఇంటర్ ఫలితాలపై పూర్తి స్థాయి నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి ప్రవీణ్ మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి వివరాలు అందించడానికి. ప్రవీణ్, ప్రవీణ్ తల్లిదండ్రులందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వచ్చిన విద్యార్థులు ఎక్కించుకుని అరెస్ట్ చేసుకుపోయిన విజయోత్సవం కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఎస్ఎఫ్ఐ వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ధర్నా చేశారు. వాళ్ళని కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది. ఎవరైతే పేరెంట్స్ చేరుకుంటూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విచిత్ర పరిస్థితి కనిపిస్తూ ఉంది పేరెంట్స్ చూస్తున్నట్టు. ఎందుకంటే ఉదయం నుంచి ఆందోళన చెందుతున్న పేరెంట్స్ అందరూ కూడా వందలాలకి చేరుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, మా పిల్లలకి న్యాయం జరగాలని చెప్పేసి కోరుతా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. సార్ మీరు చెప్పండి, మీకు ఒక చిన్న అనుభవం అయితే యాక్చువల్గా ఏంటంటే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కి వెబ్సైట్ ఓపెన్ అవుతుందని చెప్పి అంటున్నారు. కానీ మీ అబ్బాయి మాత్రం రీవెరిఫికేషన్ అప్లై చేసుకుంటే ఎలాంటి పరిస్థితి నాకు తెలియదు. ఆ రోజు మాత్రము కంపల్సరీ 6 పేపర్లు తీసుకుందండి. నేను యాక్చువల్లీ 4 పేపర్స్ కి రీవెరిఫికేషన్ కడదామని అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు స్కాన్డ్ కాపీస్ పంపిస్తా అన్నారు టు ద మెయిల్ ఐడి. సో మేము ఆ 4 కాపీలు కడదాం అనుకుంటే అది అలో చేయలేదు. మొత్తం టోటల్ 6 కట్టమన్నారు. సరే పోతే పోయింది, డబ్బులు పోతే పోయాయని 3600 పెట్టేసి నేను రీవెరిఫికేషన్కి అప్లై చేశానండి. స్కాన్డ్ కాపీస్ కూడా మెయిల్కి పంపిస్తానంటే ఆ రోజు అశోక్ గారు కూడా ఇక్కడ చెప్పారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర. ఆయన డిసిగ్నేషన్ ఏంటో తెలియదు, ఆయన చెప్పారు. సో మేము అప్లై చేసాం. అయితే నాకు నిన్న మెసేజ్ వచ్చిందండి. అయితే మెసేజ్ ఏముందంటే, యూ కెన్ సీ ద మెసేజ్ హియర్, మార్క్ షీట్ జెరాక్స్ కాపీ సబ్మిటెడ్ బై యూ ఆర్ వాజ్ వెరిఫైడ్ అండ్ ఫౌండ్ దట్ దర్ ఈస్ నో చేంజ్ ఇన్ మార్క్స్ అన్నారండి. పోనీ మెయిల్లో వాళ్ళు స్కాన్డ్ కాపీస్ పంపించారేమో అని చూస్తే మెయిల్లో అసలుకి ఒక్క స్కాన్డ్ కాపీ లేదండి. నేను మెయిల్ అంతా క్లియర్ చేసి పెట్టుకున్నానండి, సో దట్ వాళ్ళు స్కాన్ పంపించినప్పుడు ఫుల్ అయి ఉంటే వెనకాలకి వెళ్ళిపోతుందేమో అనేసి. ఒక స్కాన్డ్ కాపీ రాలేదండి. స్కాన్డ్ కాపీ రానప్పుడు ఈ మెసేజ్ ఎందుకు పంపించారండి? అంటే మీ డౌట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర మూల్యాంకనాలు ఉన్నాయంటారా లేవంటే? నాకు అదే డౌట్ వస్తుందండి. టు బి వెరీ ఫ్రాంక్ నౌ, ఇన్ని అవకతవకలు అవుతున్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరు రెస్పాండ్ కాకపోతే వీఆర్ ఫోర్స్ టు థింక్ లైక్ దట్ అండి. మా పిల్లలు రాసిన పేపర్స్ నిజంగానే వాడికి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, పాస్ అయ్యి ఉండొచ్చు, హైయెస్ట్ మార్క్ వచ్చి ఉండొచ్చు, లోయెస్ట్ మార్క్ వచ్చి ఉండొచ్చు. ఏదన్నా యూ హ్యావ్ ప్రొవైడెడ్ అన్ ఆప్షన్ ఫర్ స్కాన్డ్ కాపీస్ మాకు పంపిస్తామని నువ్వే ఇచ్చావు ఆప్షన్. మేమేం ఫోర్స్ఫుల్గా కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నది కాదు. ఆ ఆప్షన్లో పంపిస్తే నువ్వు స్కాన్డ్ కాపీస్ పంపించకుండా నీ మార్కులన్నీ కరెక్ట్ అనేసి మెసేజ్ ఎలా పంపించావు? ఇది నేను పంపించుకున్న మెసేజ్ కాదు. యూ క్యాన్ సీ ద
మెసేజ్ హియర్ టోటల్లీ TSBOIE బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, దానికి మీద నేను అప్లికేషన్ కట్టింది కూడా ఉందండి మెయిల్. సో ఇంత దారుణమైన పరిస్థితుల్లో అసలు మినిస్టర్ కానీ హైయెస్ట్ గవర్నమెంట్ అథారిటీస్ కానీ ఎందుకు ఇంటర్ఫియర్ కావట్లేదు? వీఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ డౌట్స్ సార్. పిల్లలు ఇప్పుడిప్పుడే 10th క్లాస్ కంప్లీట్ ఇంటర్మీడియట్లో వచ్చిన పిల్లల్ని ఇంత దారుణమైన దెబ్బ ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటిది కాలేదండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సెట్. 1-2 అయ్యి ఉండొచ్చు ఇంతకుముందు, కానీ ఇంత భారీ ఎత్తున అయినప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, ఎవరు వచ్చి చెప్పట్లేదు. అంటే స్టూడెంట్స్ అంటే ఇంకా పనికి అవసరం లేదా వాళ్ళకి? ఓటు హక్కులు ఉన్న వాళ్ళనే పట్టించుకుంటారా, ఓటు హక్కు లేని వాళ్ళని పట్టించుకోరా? కానీ దిస్ ఇస్ వెరీ రాంగ్ సార్. నేను నవ్వుతున్నాను అనేది కాదు, కానీ దే షుడ్ కంపల్సరీ వచ్చి చెప్పాలి. లేకపోతే తప్పు జరిగి ఉండొచ్చు, తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దాలి. బోర్డు అసలు మా పిల్లల పేపర్స్ మాకు చూపించండి. ఫెయిల్ అయితే ఫెయిల్, పాస్ అయితే పాస్ అయ్యాడు, మేము వెళ్ళిపోతాం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా అంటే అందరూ ఒకటే మాట చెప్తున్నారు, తమ పిల్లలకి న్యాయం జరగాలి. ఎవరు కూడా మా పిల్లలందరూ కూడా ఇప్పుడిప్పుడే 10th పాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తూ ఉన్నారు, అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారని చెప్పేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా మంది పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ కనిపిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే ఇంకా ఘోరంగా, అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడే జస్ట్ కొంచెంసేపటి క్రితం ఒక మార్క్ షీట్ మనం డౌన్లోడ్ చేశాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ తనందరికీ కూడా 81, 75, 75, 62 మార్క్స్ వచ్చిన ఒక బాబుకి ఇక్కడ సెకండ్ ఇయర్ లో చూసుకున్నట్లయితే కనీసం ఇంగ్లీష్ లో మాత్రం 38, సాంస్క్రిట్ లో మాత్రం 57 మార్క్స్ వచ్చాయి. మిగతా 4 సబ్జెక్ట్స్ లో 1, 1, 2, 0, 0. సో ఈ మార్కులు రావడం జరిగింది. సో ఎవరైనా ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన 90% అబౌవ్ తెచ్చుకున్న పర్సెంటేజ్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్ లో మాత్రం 1, 2, 0 మార్కులు రావడం ఏంటని చెప్పేసి కూడా చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ అబ్బాయి అయితే మొత్తం 4 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసి కూడా తీవ్ర ఆందోళనతో ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అతను కూడా తీసుకెళ్లి ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాడని చెప్పేసి అతను కూడా పోలీసులు కూడా ఇక్కడ నుంచి తీసి పక్కకు తరలించడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఇంటర్మీడియట్ బోర్డు ముందు భారీ ఉధృత ఉందని చెప్పుకోవచ్చు. చాలా మంది పేరెంట్స్ ఇక్కడ రావడంతో బందోబస్తు కూడా చాలా వరకు పెంచారు. ముఖ్యంగా 500 మీటర్స్ వరకు మనం ఇప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డుకి దాదాపుగా 500 మీటర్స్ దూరంలో ఉన్నాము. అక్కడికి ఎవరిని కూడా రానివ్వట్లేదు. ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్స్ బ్యారికేడ్స్ పెట్టేసేసి దాదాపుగా 500 మీటర్స్ దూరంలోనే అందరినీ ఉంచుతున్నారు. ఎవరైనా అక్కడికి పోవాలని చూసినా కూడా పోనీ, ఎవరైనా వాళ్ళకున్న బాధలు కానీ వాళ్ళకున్న ఆందోళన కానీ మీడియాతో పంచుకోవాలని చూసినట్టయితే వాళ్ళందరినీ కూడా వచ్చేసేసి ఆ పక్కకు తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఈ తల్లిదండ్రులు కూడా ఒకటే కోరుతూ ఉన్నారు, ముఖ్యంగా రీవెరిఫికేషన్ సంబంధించి, రీకౌంటింగ్ సంబంధించి ఏదైతే ఫీజు ఉందో రీకౌంటింగ్ సంబంధించి 100 రూపాయలు, రీవెరిఫికేషన్ సంబంధించి 600 రూపీస్ పే చేయమని చెప్పేసి అన్నారు. అది పే చేసినా కూడా కనీసం మాకు స్కాన్ కాపీస్ పంపించట్లేదు. అంటే వీళ్ళ దగ్గర అసలు మూల్యాంకనాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ ఏదైతే పెట్టారో మూల్యాంకనాలన్నీ భద్రంగా ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్స్ లో ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా మూల్యాంకనాలు జిరాక్స్ పంపిస్తాము, మెయిల్ చేస్తాము, మీ అందరూ కూడా వెరిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళకి, మనీ కట్టిన వాళ్ళకి కూడా ఎవరికి కూడా వెరిఫికేషన్ సంబంధించి జిరాక్స్లు కానీ సంబంధించి ఎంతవరకు మెయిల్ రాలేదు. దాంతో పాటుగా వెరిఫికేషన్ చేశాము, కాకపోతే మీ అబ్బాయికి సేమ్ ఉన్నాయి, వెరిఫికేషన్ రీకౌంటింగ్ చేశాము, కాకపోతే మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి మెసేజ్లు వస్తూ ఉండడంతో వాళ్ళకి ఇంకా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆందోళన చెందుతూ ఉండడమే కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు వద్దకు వచ్చి ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ బోర్డు ముందుకి దాదాపుగా స్టూడెంట్ నాయకులందరూ కూడా ముట్టడిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంచెం క్రితం చూసినట్టయితే ఎస్ఎఫ్ఐ నాయకులు వచ్చేసి వాళ్ళని కూడా ధర్నా చేయడం జరిగింది. దాంతో పాటుగా ప్రొఫెసర్స్ వచ్చినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వచ్చారు, అతన్ని కూడా బోర్డు అధికారులతో కలవనివ్వకుండా అతన్ని కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. చాలా మంది తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? చూస్తూ ఉన్నాం, మనం చాలా మంది మీడియాతో మాట్లాడుకోవడం భయపడుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరైతే మీడియాతో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ తరలించేసేసి పక్కకు పంపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అందరూ కూడా నిన్న నుంచి ఉదయం నుంచి ఇక్కడ ఉన్నాము, పక్క ఊర్ల నుంచి కూడా వచ్చేసామని చెప్తూ ఉన్నారు. దాదాపుగా జిల్లాల నుంచి కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి, ఆందోళన చెందిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే గ్లామరిజం ఉందో దానికి సంబంధించి వాళ్ళు కూడా సీఈఓ కూడా కొద్దిసేపటి క్రితం మీటింగ్ పెట్టి మా సంస్థలో ఎటువంటి లోపాలు జరగలేదు, మా సంస్థ అంతా కోడింగ్ బాగా చేసింది, బబ్లింగ్ లో కూడా ఏదైతే బోర్డు కార్యదర్శి చెప్పారో దానికి కూడా మేము బాధ్యుతం కాదు, మేమంతా సరిగానే చేసామని చెప్పేసి ఆ గ్లోబరెంట్ సంస్థ సీఈఓ చెప్పడము, బోర్డు అధికారులేమో ఆ సంస్థ బబ్లింగ్ లోనే తేడాలు జరిగాయి, ఆ భారీ పొరపాట్లు జరిగాయి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, మెమోలు ఇష్యూ చేశామని చెప్పడము, ఈ రెండు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే అంతర్గత తగాదాలు ఉన్నాయో వాళ్ళు కూడా, ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డుల అధికారులు కూడా అంతర్గత అధికారుల సమన్వయ లోపం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. కొంతమంది బోర్డులో అధికారుల సమన్వయ లోపం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఒక పక్క
మంత్రి జగదీష్ రెడ్డి చెప్పడము, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి వచ్చేసి మిగతా విద్యార్థులందరికీ కూడా ఎవరు అయినా కూడా రీవెరిఫికేషన్ సంబంధించి ఒకవేళ రీవెరిఫికేషన్ అప్లై చేసుకుంటే వాళ్ళకి కానీ మార్క్స్ పెరిగితే ఎవరైతే మనీ కట్టారో వాళ్ళని వెనక్కి పంపిస్తామని చెప్పేసి ఆ మనీ అని చెప్పడము. సో పొంతనలేని సమాధానం, ఒకళ్ళు ఒక సమాధానం, బోర్డు ఒక సమాధానం, గ్లోబల్ సంస్థ ఒక సమాధానం, మంత్రి ఒక సమాధానం, బోర్డు కార్యదర్శులు ఒక సమాధానం, ఇవన్నీ చెప్పడంతో అంతకంత కూడా ఒక పేరెంట్స్ లో టెన్షన్ పెరిగిపోతున్నది కనిపిస్తా ఉంది. వీళ్ళందరూ కూడా మాకు ఒకటే న్యాయం చేయాలి, మా పిల్లలందరూ కూడా ఏదైతే బోర్డు అవకతవకలు జరిగాయో అవకతవకలు సరిదిద్దాలి. ముఖ్యంగా ఎవరైతే బాధ్యులు అయ్యారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా బోర్డు చేసిన తప్పిదాలకి మేమెందుకు మనీ కట్టాలి, మేమెందుకు డబ్బులు పే చేయాలి, దీనికి కూడా రీవెరిఫికేషన్ సంబంధించి 600 రూపీస్ ఏదైతే ఉందో, రీకౌంటింగ్ సంబంధించి 100 రూపీస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ బోర్డే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కాకపోతే వీటికి సమాధానంగానే బోర్డు అధికారులు కూడా అవన్నీ కూడా జనరల్ గా వచ్చే ప్రొసీజర్సే, దాదాపుగా ఇవన్నీ కూడా 600 రూపీస్ కట్టాలి, 100 రూపీస్ కట్టాల్సిందని చెప్పడంతో ఇక్కడ తల్లిదండ్రులు కూడా పోలీసులతో వాగ్వాదం చేస్తూ ఉన్నారు. మేము కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు గేట్ ముందుకు వెళ్ళేసేసి అక్కడ కూడా బోర్డు ముందు చొచ్చుకుపోయి అక్కడ ధర్నా చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ పోలీసు అధికారులు కూడా తల్లిదండ్రులందరినీ కూడా పక్కకు తప్పించి కనీసం బోర్డు అధికారులు బయటకు రాబోతుంటే తల్లిదండ్రుల దగ్గర ఈ పోలీసులు ఎవరైతే డిఎస్పీ కేడర్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, మీకు సంబంధించి ఎలాంటి మార్కులు వచ్చాయి, మీ స్టూడెంట్ నేమ్ ఏంటి, హాల్ టికెట్ ఏంటి అని కలెక్ట్ చేస్తూ ఉన్నారు. బోర్డు అధికారులు కనీసం ఇప్పటికైనా వచ్చి స్పందించి అట్లీస్ట్ లేని పక్షంలో దాదాపుగా బయటికి వచ్చే ఒక కాల్ సెంటర్ కానివ్వండి, లేదంటే ఒక సమాచారం ఇక్కడికి ఎవరైనా వచ్చేసేసి కనీసం ఇక్కడ ఇచ్చే పరిస్థితి ఏర్పాటు చేసినా కూడా బాగుంటుంది, ఇంత ఆందోళన చెందమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాంతోపాటు మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, తను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీకేమైంది సార్? నేను సాటర్డే నుంచి ఇక్కడ ఉన్నా సార్. నా పేరు ప్రణయ్ కుమార్. 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యా సార్. సింగిల్ డిజిట్ మార్క్స్ వేశారు సార్. ఏం రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు సార్. బయట నిలబడితే బయట పోలీసు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నారు సార్, అరెస్ట్ చేస్తున్నారు సార్. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ సార్. సింగిల్ డిజిట్ మార్క్స్ వేశారు సార్. మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఒక సబ్జెక్ట్ ఎన్ని వచ్చాయి? ఇంకో 1, 2, 3 అవే వచ్చినాయి సార్. సింగిల్ 143. కనీసం నర్సరీ స్టూడెంట్స్ కూడా 2 మార్క్స్ వచ్చాయి సార్. 80 మార్క్స్ పేపర్ అటెండ్ చేయాలి సార్. సింగిల్ డిజిట్ మార్క్స్ వేశారు సార్ మొత్తం. ఓకే, రీవెరిఫికేషన్ అప్లై చేసుకున్నాను. రీవెరిఫికేషన్ సబ్జెక్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ అని వస్తుంది సార్. ఎర్రర్ వస్తుంది సైడ్. మరి నేను ఎల్లుండే లాస్ట్ డేట్. ఏం ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నా సార్. మీరు చెప్పండి, మీ అబ్బాయి ఏమైనా వచ్చాడా? అబ్బాయి రాలేదు సార్, మేమే వచ్చినాం. మీ అబ్బాయికి ఏమైంది? ఫెయిల్ అయింది ఫిజిక్స్. ఓకే, 80%, 60%, 75% మార్కులు వచ్చినాయి. అయితే రోజు ఏడుస్తూ ఉన్నది మా ఇంట్లో. మేము సంప్రదించక చచ్చిపోతున్నాం. మేము గవర్నమెంట్ ఏమేమో స్పందిస్తలేదు. వచ్చిన ఇంటికి వచ్చేమో ఓట్లు కావాలి, అది కావాలని దండవాడారు. ఇప్పుడు మొత్తంగా చూసుకునే చాలా మంది కూడా ఫస్ట్ ఇయర్ ఇప్పుడే కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వాళ్ళందరికీ కూడా కనీసం సింగిల్ డిజిట్ మార్క్స్ రావడంతో వాళ్ళందరూ కూడా ఆందోళన చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు కొంత పేరెంట్ ఉన్నారు. అతను చూసుకున్నట్లయితే వీళ్ళ అబ్బాయి మొత్తంగా అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాడు. సింగిల్ డిజిట్ అర్థం కాదు, అన్ని 0 వేసి పంపించారు. సో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చదివాడు. పెద్ద ప్రైవేట్ పేరు కోసం ప్రైవేట్ కాలేజీలో చదివాడు, స్కూల్స్ లో చదివాడు. కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవడంతో వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. మీ అబ్బాయికి చెప్పండి, ఏం ఎలాంటి పరిస్థితి? 0 మార్క్స్ వచ్చినాయండి. 3 సబ్జెక్టులో 0 మార్క్స్ వచ్చినాయి. అసలు ఆ 0 మార్క్స్ ఎందుకు వచ్చినాయి? అసలు మరీ చదవకుండా లేదంటే మరీ రాయకుండానే తప్ప పేపర్ పక్కన పెడితే తప్ప అది 0 మార్క్స్ రావడానికి అసలు వీలే లేదు. సరే ఫెయిల్ అయిండు అంటే ఆయన ఎంతో కొంత రాయలేదు అనుకోవచ్చు. 0 మార్క్స్ అయితే ఏ 1, 2, 4, 10 ఎన్నో వస్తాయి, కానీ మరీ 0 మార్క్స్ మాత్రం అలా నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. మీ అబ్బాయి ఇప్పుడు మానసిక స్థితి ఎలా ఉందండి? ఎలా ప్రిపేర్ అవుతున్నాడు? తను ఏం రీవెరిఫికేషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాడు? అప్సెట్ అయిపోయాడు. అసలు ఏం మాట్లాడలేకపోతాడు. అది పరిస్థితి. నేను రాసిన అంటాడు. రాసిన అసలు రావడానికి అసలు నాకు ఏం ఆలోచన ఏం లేదు. అసలు ఇక అది నేను ఆలోచించే పరిస్థితిలో లేను అని అంటాడు. ఇక దానికి మనం ఏం సమాధానం చెప్తాం? సో బోర్డు అధికారులు ఎంత గుడ్డిగా మూల్యాంకనం చేశారనేది మనకు కనిపిస్తా ఉంది. దాదాపుగా అన్ని సబ్జెక్ట్స్ లో కూడా ఫెయిల్ అవటం ఏంటి, 1, 2 మార్కులు రావడం, మిగతా సబ్జెక్ట్స్ లో అన్ని కనీసం క్వశ్చన్ పేపర్ చూసి ఒక ఆన్సర్ రాసినా కూడా 1, 2 మార్కులు అయినా వస్తాయి. కాకపోతే కనీసం 1, 2 మార్కులు కూడా రాకపోవడం, 0 మార్కులు రావడంతో అందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటన్నిటికీ మూల్యాంకనం చేసిన వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి లోకంతో పాటు తల్లిదండ్రులు, అటు విద్యార్థి నాయకులు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు అందరూ కూడా సీఎం కూడా బహిరంగంగా స్పందించాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడము, ఎవరైతే గవర్నమెంట్ అంటే ముఖ్యంగా అశోక్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా తనని చెప్పిన తర్వాత ఈ ఏదైతే రీవెరిఫికేషన్ కి సంబంధించి డేట్
అని చెప్పాడు. పొడిగించడం కూడా చేయలేకపోవడం తోటి కూడా ఇప్పుడు సర్వర్స్ ఓపెన్ అవ్వట్లేదు. కనీసం పొడిగించడం వల్ల కూడా మాకు కొంత ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలందరూ కూడా బయటకు వచ్చి అప్లై చేసుకోవాలని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ అవడంతో మిగతా అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా వచ్చాయి. సో నాకు ఓన్లీ మ్యాథ్స్ 2Bలో 16 మార్క్స్ వేసి ఫెయిల్ చేశారు. ఏంది అని అడిగితే రీవెరిఫికేషన్ పెట్టుకోమంటున్నారు. రీవెరిఫికేషన్ కోసం వెబ్సైట్లో చూస్తే అంతా ట్రాష్, అది సబ్జెక్ట్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. ఇక్కడికి వస్తేనేమో రోడ్డు మీద కూడా ఉండనివ్వట్లేదు. ఏదో పెద్ద ఏసీ రూమ్లో కూర్చోబెట్టినట్టు రోడ్డు కూడా వాళ్ళదే అంటూ పోలీసులు ధర్మేస్తున్నారు. ఇట్లయితే మేము ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? ఇంకా రేపైతే లాస్ట్ డే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎల్లుండి వస్తే లోపలికి పంపిస్తారు. ఏం యూజ్ లేదు. అశోక్ కుమార్ ఉంటాడు, ఆయన అయితే 61% పాస్ పర్సెంటేజ్ వస్తే స్వీట్లు తింటున్నారు. బాయ్స్ లో 51% పాస్ అయితే ఏంది? నాకు అంత ఆనందం ఎందుకు వచ్చింది? 61% కదా పాస్ అయింది. ఏపీలో బెస్ట్ 75% పాస్ అయ్యారు. అయినా వాళ్ళు ఇంకా అట్లనే ఉన్నారు. మిగతా వాళ్ళు ఏంది అని ఇక్కడే ఉంటే మరి రివెరిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు కదా? అప్లై చేసుకున్నావా? లేదంటే అప్లై చేసుకుందామని ఆన్లైన్ లో చూస్తే సబ్జెక్ట్ నాట్ అవైలబుల్. అదే ఇక్కడికి వస్తే లోపలికి కూడా వెళ్ళనిస్తలేరు. ఇంకా మేము ఏం చేయాలి? నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి? ఇక మా చెల్లెలకి మార్క్స్ తక్కువ వచ్చాయండి. లాస్ట్ టైం కంపేర్ చేసుకుంటే 90%లో ఉంటే ఇప్పుడు 65లో పడిపోయింది. చాలా అంత నిర్లక్ష్యం అండి. మొత్తము 99 వస్తే 00 బబుల్ చేసడం చాలా చిన్న తప్పు అస్సలు కాదు. ఖండించేసి మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ అన్న పెట్టాలి. ఏదైనా సింపుల్ గా మాత్రం వదిలేయద్దు. వాళ్ళు అశోక్ గారు ఉండే చిన్న చిన్న మిస్టేక్స్ చాలా పెద్ద విషయం. చిన్న వాళ్ళకు ఇప్పుడే ఇంటర్మీడియట్ వాళ్ళకి మెయిన్ మనస్థాయి అంతా సెట్ ఉంటుంది. ఇప్పుడు ఈలో ఒక మంచి డిసిజన్ తీసుకోవాలని కోరుతున్నాను. చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అంతా పాటు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కోసం అని చెప్పి వచ్చాము. వచ్చాక తెలిసింది ఇక్కడ ఎవరు అలౌ చేయట్లేదు. మొత్తం బ్యారికేడ్స్ అన్ని కట్టేసి లోపలికి అలౌ కూడా చేయట్లేదు. ఏదన్నా ఆన్లైన్లో అప్లై చేసుకోమని అంటున్నారు, కానీ ఇక్కడ మాట్లాడే వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సో ఏదన్నా ఆన్లైన్లో చేసుకోమని చెప్తున్నారు. ఉదయం నుంచి ఎండలో పడిగాపులు కాస్తున్న కనీసం అధికారులు ఎవరూ స్పందించట్లేదని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లల ఆ పరిస్థితి జరగడంతో కూడా అందరిలో కూడా కణితడి పెడుతున్న తల్లిదండ్రులు కూడా కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఉదయం నుంచి ఇక్కడ ఉండి కూడా అధికారులు ఏమి చేయగలమని చెప్పుకోవడంతో పోలీసుల మీద వాగ్వాదం పెట్టేసుకుని కూడా అరెస్ట్ అయిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. మొత్తంగా చూసుకున్నట్లయితే అధికారులు వెంటనే స్పందించి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకు ఇక్కడ ఉన్న పేరెంట్స్ కోరుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద పరిస్థితి అంతకంతకు ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. వందల సంఖ్యలో విద్యార్థులు పేరెంట్స్ అక్కడికి వచ్చినా కూడా బోర్డు పట్టించుకునే పరిస్థితులు. రీవాల్యుయేషన్ కు వెళ్లమంటూ నేను కార్యదర్శి చెప్పినా ఈ రోజు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మొత్తం అని ఎర్రర్ వస్తుందని, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితులు అయితే మనం గమనిస్తున్నాం. చిన్న విరామం తీసుకున్నాం.